సార్ జనరల్‌గా మీరు చూస్తూ ఉంటారు పేషెంట్స్‌లో. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అననంటే, మా టీత్స్‌కి ఇలా స్కార్స్ వస్తున్నాయి. మేము ఎంత బ్రష్ చేసినా కూడా అది వెళ్ళట్లేదు. యెల్లో కలర్‌లో లైన్స్ వస్తున్నాయి అని అంటారు. సో, బేసిక్‌గా అలా రావడానికి గల కారణం ఏంటంటారు? పళ్ళు ఎందుకు పచ్చగా కనపడుతున్నాయి? నేచురల్ వైటిష్ ఎందుకు కనపడట్లేదు? అంటే దీనికి 2 రీజన్స్ ఉంటాయండి. అంటే ఒకటేంటంటే ఎక్స్‌ట్రిన్సిక్ స్టెయిన్స్, ఇంకోటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం అనమాట. అంటే మనకి ఇంట్రిన్సిక్ అంటే బేసికల్లీ ఏంటంటే, అది మన డెవలప్‌మెంట్ స్టేజ్‌లో నుంచి వచ్చేదనమాట అది. అంటే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఏంటంటే, మనము అంటే బర్త్‌లో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్ గనక ఏమన్నా టెట్రాసైక్లిన్ టాబ్లెట్స్ అట్లాంటివేమన్నా తీసుకుంటే యాంటీబయాటిక్స్, అప్పుడు పుట్టబోయే పిల్లలకి యెల్లోయిష్‌గా టీత్ వచ్చే అవకాశం ఉంటదనమాట. సో, దట్ ఈస్ ఇంటర్నల్ స్టెయిన్స్. ఇంకొకటి ఇంటర్నల్ స్టెయిన్ ఏంటంటే, ఈ ఫ్రమ్ బర్త్ టు 5 ఇయర్స్ ఎక్కడైతే పుట్టి పెరుగుతారో, అప్పుడు వాళ్ళు తీసుకున్న వాటర్ దాంట్లో కనుక ఫ్లోరైడ్ కంటెంట్ కనుక ఎక్కువుంటే అంటే మోర్ దెన్ 1 పీపీఎం అప్ అది గనుక ఉంటే మాత్రం వాళ్ళకి ఆ పళ్ళు పచ్చగా వచ్చే అవకాశం ఎక్కువుంటదనమాట. అంటే జనరల్‌గా మనము ఎక్కువ శాతం చూస్తే మాత్రం ఇక్కడ మన తెలంగాణలో చూస్తే నల్గొండలో గానీ, మెదక్ డిస్ట్రిక్ట్స్‌లో గానీ, వరంగల్ డిస్ట్రిక్ట్స్‌లో గానీ ఇక్కడేంటంటే కొంచెం ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువుంటాయనమాట. సో, ఆ వాటర్ వాళ్ళు రెగ్యులర్‌గా తాగుతున్నప్పుడు స్లోగా ఏమైద్దంటే ఆ పర్మనెంట్ టీత్ ఏవైతే వస్తాయో ఆ పర్మనెంట్ టీత్ అన్నీ గూడా ఈ ఫ్లోరైడ్ యాక్షన్ వల్ల ఆ స్ట్రాంగ్‌గా ఉండే ఇనామెల్ రీప్లేస్ చేసేసి ఈ ఫ్లోరైడ్ అయాన్ వచ్చేసిద్దనమాట. అందుకోసం టీత్ యెల్లోయిష్‌గా కనపడతాయి.